పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇళ్లలో సోదాలపై ఈడీ క్లారిటీ ఇచ్చింది. మైనింగ్ వ్యవహారంతో ప్రభుత్వానికి 39 కోట్ల నష్టం కలిగినట్లు ఈడీ గుర్తించింది. మొత్తం 300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. పటాన్చెరులోని సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లైకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 20న 10 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లుగా ఈడీ పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇళ్లు, క్వారీల్లో ఈడీ సోదాలు జరిగాయి. మైనింగ్ పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ప్రకటించింది. మనీ లాండరింగ్, హవాలా నగదుపై సోదాలు చేశామని, సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు జరిగాయని తెలిపింది. 300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ప్రకటించింది ఈడీ. ప్రభుత్వానికి 39 కోట్ల మేర నష్టం కలిగించారని కూడా తెలిపింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. మహిపాల్ రెడ్డి సోదరుల బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలను గుర్తించామని, అక్రమ మార్గంలో సంపాదించిన ఆ డబ్బు మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. సోదాల సందర్భంగా 19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది ఈడీ. నగదుతో పాటు పలు ఆస్తుల పత్రాలు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ లాకర్ కీలు స్వాధీనం చేసుకున్నట్లుగా ఈడీ వెల్లడించింది. బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించామని చెప్పింది. కొన్ని బ్యాంక్ లాకర్స్ను ఇంకా తెరవాల్సి ఉందని, గూడెం మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి కొందరు బినామీలుగా ఉన్నట్లు గుర్తించింది ఈడీ. గురువారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇళ్లు, క్వారీల్లో ఈడీ సోదాలు జరిగాయి. మైనింగ్ పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ సోదాలు జరిపింది. సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమల్లో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. లీజుకు తీసుకున్న దానికంటే ఎక్కువగా ప్రభుత్వ భూమిని తవ్వారనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆయన క్రషర్లు సీజ్ చేసి 341 కోట్ల రూపాయల పెనాల్టీని జిల్లా మైనింగ్ అధికారులు వేశారు. అయితే ఈ జరిమానాను ఇప్పటి వరకు కట్టలేదు.